Hello viewers, my name is D. Pradip Kumar and I am the faculty for Department of Computer Science and Engineering. ఈరోజు మనం వచ్చేసి కంప్యూటర్ ఫండమెంటల్స్ అంటే ఏంటి అండ్ అందులో ఏమేమి టాపిక్స్ వస్తాయి అనేది చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అనే దానికన్నా ముందు కంప్యూటర్ అంటే ఏంటి, మన కంప్యూటర్ డెఫినేషన్ వచ్చేసి computer is an electronic device which stores data, processes data and gives the output according to the instructions given by various users. అంటే ఏంటో చూద్దాము. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. యాక్చువల్గా ఇట్ టేక్స్ ఇన్పుట్ అండ్ గివ్స్ అవుట్పుట్. సో మనం యూజర్ ఇచ్చిన ఇన్పుట్ను ఆధారంగా తీసుకొని అవుట్పుట్ ఇచ్చేదాన్నే కంప్యూటర్ అంటాం. ఎగ్జాంపుల్ చూస్తే ఇన్పుట్ యూనిట్ నుండి ఇన్పుట్ అనేది తీసుకొని సిపియూకి ఇచ్చి అక్కడ ప్రాసెస్ చేసి తర్వాత దాని అవుట్పుట్ యూనిట్ ద్వారా చూపిస్తే ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. మనకు నార్మల్గా కంప్యూటర్ సిస్టంలో జరిగే ప్రాసెస్. మనం ఏదైతే ఇస్తామో దాని ఇన్పుట్ యూనిట్ నుండి తీసుకుంటుంది అండ్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని సిపియూలో ప్రాసెసింగ్ చేసి దాన్ని అవుట్పుట్ యూనిట్ ద్వారా మళ్ళీ మనకు ఒక ఆర్డర్ వైజ్లో చూపిస్తుంది. ఓకే, ఇది కంప్యూటర్ అండ్ కంప్యూటర్ డెఫినేషన్. ఓకే, సరే, ఇన్పుట్ యూనిట్ కింద ఏమేమి మనం చూసే నార్మల్గా అబ్జర్వ్ చేసే పాయింట్స్లో ఏమేమి చెప్పుకోవచ్చు అంటే కీబోర్డు, దెన్ మౌస్, ఇంకా ఉన్నాయి కీబోర్డు మౌస్ నార్మల్గా. ఓకే, అండ్ అవుట్పుట్ యూనిట్లు వచ్చేసి స్పీకర్స్, మానిటర్స్. ఇది కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. కంప్యూటర్ సిస్టంలో కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయంటే ఇన్పుట్ యూనిట్, దెన్ సిపియు, దెన్ మెమరీ యూనిట్, దెన్ అవుట్పుట్ యూనిట్. ఇన్పుట్ యూనిట్ అంటే ఏంటి, సిపియు అంటే ఏంటి, మెమరీ యూనిట్ అంటే ఏంటి అండ్ అవుట్పుట్ యూనిట్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ ఇన్పుట్ యూనిట్ అంటే ఇన్పుట్ యూనిట్ యూస్ చేసి మనము సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తాం. ఇది ఇన్పుట్ యూనిట్. బై యూజింగ్ ఇన్పుట్ యూనిట్స్ వీ కెన్ ఇన్పుట్ డేటా ఇంటూ ద కంప్యూటర్ సిస్టమ్. ఎగ్జాంపుల్ కీబోర్డ్, మౌస్, స్కానర్, జాయ్స్టిక్ ఎక్సెట్రా. ఓకే, దెన్ CPU స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. ఈ సిపియునే హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా అంటాము. ఓకే, అండ్ సిపియులో వచ్చేసి నార్మల్గా 3 టైప్స్ ఉన్నాయి, బట్ మెమరీ యూనిట్ ఇస్ సపరేట్. ఓకే, కంట్రోల్ యూనిట్, దెన్ ఏఎల్ యూనిట్. సిపియులో కంట్రోల్ యూనిట్ అండ్ ఏఎల్ యూనిట్ అని 2 ఉన్నాయి. కంట్రోల్ యూనిట్ అంటే ఏంటంటే యాక్చువల్గా సిస్టంలో జరిగే ప్రాసెస్ అంతా కంట్రోల్ చేసేదాన్ని కంట్రోల్ యూనిట్ అంటాం. ప్రతి ఒక్క యూనిట్ని కంట్రోల్ చేసేది కంట్రోల్ యూనిట్. ఓకే, నెక్స్ట్ ఏఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఈ ఏఎల్యు ఏం చేస్తుందంటే మన సిస్టంలో ఏదైతే లాజికల్ పార్ట్ అండ్ అర్థమెటిక్ పార్ట్ ఉంటుందో వాటిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెమరీ యూనిట్. మెమరీ యూనిట్ మళ్ళీ 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ మెమరీ, దెన్ సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ కింద ర్యామ్, రోమ్ అనేవి చెప్పుకోవచ్చు. ర్యామ్, రోమ్. ర్యామ్ అంటే ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. దెన్ రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీ అంటే నార్మల్గా మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే మెమరీ కార్డు. ఓకే, హార్డ్ డిస్క్, కాంపాక్ట్ డిస్క్ ఎగ్జాంపుల్ సెకండరీ మెమరీకి. అండ్ అవుట్పుట్ యూనిట్ అండ్ ఫైనల్ వచ్చేసి అవుట్పుట్ యూనిట్. అవుట్పుట్ యూనిట్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన ఇన్పుట్ను తీసుకొని దాని ప్రకారం వచ్చే అవుట్పుట్ని మనకు డిస్ప్లే చేసేదాన్ని అవుట్పుట్ యూనిట్ అంటాం. ఓకే, అలాంటివి ఏమేమి ఉన్నాయంటే ప్రింటరు, వీడియో,
దెన్ సిడి రోమ్ డ్రైవ్, ప్లాటరు, ఇంకా ఉన్నాయి. ఇవి ఎగ్జాంపుల్స్ అవుట్పుట్ యూనిట్కి. ఓకే, ఇది వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్. మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇన్పుట్ యూనిట్ నుండి ఇన్పుట్ తీసుకొని దాన్ని సిపియులో ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. బట్ ఈ సిపియులో కంట్రోల్ యూనిట్, ఏఎల్యు అండ్ మెమరీ యూనిట్ ఇవి ఉన్నాయని చెప్పాము. ఓకే, ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. దెన్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్? సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో వచ్చేసి సాఫ్ట్వేర్ అంటాము. ఈ సాఫ్ట్వేర్ 3 టైప్స్. ఈ సాఫ్ట్వేర్ అనేది 3 టైప్స్ ఉందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే సిస్టమ్ కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్. ఎగ్జాంపుల్ డివైస్ డ్రైవర్స్. డివైస్ డ్రైవర్స్ అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే నార్మల్గా మన సిస్టమ్ తీసుకొని వెళ్ళేసి ప్రింటర్ కనెక్ట్ చేసి ప్రింట్ ఇవ్వాలి అనుకున్నాము. బట్ యాక్చువల్గా అయితే ప్రింట్ రాదు. ఎందుకంటే ఒకవేళ మీ సిస్టంలో ఆల్రెడీ ప్రింటర్ డ్రైవర్స్ ఉంటే ప్రింట్ వస్తుంది, లేదంటే ఫస్ట్ మనము ప్రింటర్ డ్రైవర్స్ వేసుకోవాలి. ఇది డివైస్ డ్రైవర్స్ అంటే. ఓకే, ఎప్పుడైతే ప్రింటర్ డ్రైవర్స్ వేసుకుంటామో అప్పుడు మాత్రమే ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ దెన్ తర్వాత సర్వర్స్. ఇవి సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్లో చూస్తే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేవి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ కంపైలర్ అంటే ఏంటంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే ఫస్ట్ కంపైల్ చేసి తర్వాత రన్ చేస్తాం. ఫస్ట్ కంపైలేషన్ అంటే ఏంటంటే ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో మొత్తం కంప్లీట్ ప్రోగ్రామ్ని అట్ ఏ టైం చెక్ చేయడాన్ని కంపైలేషన్ అంటాం. దెన్ ఇంటర్ప్రిటర్ అంటే చెకింగ్ లైన్ బై లైన్ చెక్ చేసేదాన్ని ఇంటర్ప్రిటర్ అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అనేది థర్డ్ వన్. ఇందులో వచ్చేసి అకౌంటింగ్ కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్, దెన్ ఆఫీస్ సూట్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ ఎక్సెట్రా, దెన్ మీడియా ప్లేయర్, దెన్ వెబ్ బ్రౌజర్. ఓకే, ఇవి ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్స్. ఇది సాఫ్ట్వేర్ with examples. Then hardware. What is hardware? The physical components which we have seen in connecting the computer system is called hardware. ఏవైతే మనము ఫిజికల్ కాంపోనెంట్స్ అనేవి కంప్యూటర్ సిస్టాన్ని కనెక్ట్ చేయడానికి యూస్ చేస్తామో వాటిని హార్డ్వేర్ అంటాం. ఎగ్జాంపుల్ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్. ఓకే, అండ్ ఈ క్లాస్లో మనం వచ్చేసి కంప్యూటర్ ఫండమెంటల్స్ నుండి కంప్యూటర్ డెఫినేషను, దెన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టము, దెన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టము, అండ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అనే టాపిక్స్ తెలుసుకుందాం. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఆల్.